హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి, ఏ కీటకం లార్వా దశలో ఎక్కువగా తిని పెద్దయ్యాక తిననని కీటకం? క్రేన్ ఫ్లై. ఏ కీటకం లార్వా దశలో ఎక్కువగా తిని పెద్దయ్యాక తినని కీటకం? క్రేన్ ఫ్లై. స్వల్ప రాత్రికాల పంట గోధుమ. స్వల్ప రాత్రికాల పంట ఏంటి? గోధుమ. నీటిలో కరిగే విటమిన్ సి. నీటిలో కరిగే విటమిన్ సి. ఎత్తైన ప్రదేశాలలో వాతావరణ పీడనం తగ్గుతుంది. దీనికి కారణం ఏ ప్రభావం సంభవిస్తుంది? నీరు తక్కువ ఉష్ణోగ్రత వద్ద మరుగుతుంది. ఎత్తైన ప్రదేశాల్లో వాతావరణ పీడనం తగ్గుతుంది. దీనికి కారణం ఏ ప్రభావం సంభవిస్తుంది అంటే నీరు తక్కువ ఉష్ణోగ్రత వద్ద మరుగుతుంది. నత్త రక్తం యొక్క రంగు నీలం. నత్త రక్తం యొక్క రంగు నీలం. ధ్వని కంపనాలను నాడి ప్రేరణలుగా మార్చటానికి బాధ్యత వహించే కార్టై అంగాన్ని కలిగి ఉండేది ఏది అంటే కన్నావర్తం. ధ్వని కంపనాలను నాడి ప్రేరణలుగా మార్చటానికి బాధ్యత వహించే కార్టై అంగాన్ని కలిగి ఉండేది ఏది? కన్నావర్తం. అంతరగ్రహణం ఆహారాన్ని తీసుకోవటం. మ్యాచింగ్ ఇచ్చాడనమాట. అంతరగ్రహణం ఆహారాన్ని తీసుకోవటం. జీర్ణక్రియ ఎంజైమ్లను ఉపయోగించి సంక్లిష్టమైన ఆహారాన్ని సాధారణ రూపాల్లోకి విచ్ఛిన్నం చేయటం. జీర్ణక్రియ అంటే ఎంజైమ్లను ఉపయోగించి సంక్లిష్టమైన ఆహారాన్ని సాధారణ రూపాల్లోకి విచ్ఛిన్నం చేయటాన్ని మనం జీర్ణక్రియ అంటాం. శోషణ జీర్ణమైన పోషకాల రక్త ప్రవాహంలోకి చేరటం. శోషణ అంటే జీర్ణమైన పోషకాల రక్త ప్రవాహంలోకి చేరటం. మల విసర్జన జీర్ణం కాని వ్యర్థాలను మలద్వారం ద్వారా తొలగించటం. ఆహారాన్ని చిన్న ముక్కలుగా విభజించే ప్రారంభ ప్రక్రియను ఇలా పిలుస్తారు. మెకానికల్ డైజెషన్ అంటే యాంత్రిక జీర్ణక్రియ అని పిలుస్తారనమాట. ఆహారాన్ని చిన్న ముక్కలుగా విభజించే ప్రారంభ ప్రక్రియలను ఇలా పిలుస్తారు. మెకానికల్ డైజెషన్, యాంత్రిక జీర్ణక్రియ. హైపోథలామస్ ఏ గ్రంథిని నియంత్రిస్తుంది? పిట్యూటరీ గ్రంథి. హైపోథలామస్ ఏ గ్రంథిని నియంత్రిస్తుంది? పిట్యూటరీ గ్రంథి. రైతు మిత్రులుగా పిలువబడేవి పాము, వానపాము, సాలీడు, చీమ. రైతు మిత్రులుగా పిలువబడేవి ఏంటి? పాము, వానపాము, సాలీడు, చీమ. ఒక సంవత్సరంలో జీవిత చక్రాన్ని పూర్తి చేసే మొక్కను గుర్తించండి. బఠానీ. ఒక సంవత్సరంలో జీవిత చక్రాన్ని పూర్తి చేసే మొక్కను గుర్తించండి. బఠానీ. వైద్యులు పిల్లలకు ప్రతిరోజు నారింజ రసం తాగమని సలహా ఇస్తారు. ఎందుకంటే అందులో విటమిన్ సి ఉంటుంది. అది స్కర్వీని నివారిస్తుంది. వైద్యులు పిల్లలకు ప్రతిరోజు నారింజ రసం తాగమని సలహా ఇస్తారు. ఎందుకంటే అందులో విటమిన్ సి ఉంటుంది. స్కర్వీని నివారిస్తుంది. ఆహారంలోని అంశం మరియు దాని లోపం వలన కలిగే వ్యాధికి సంబంధించినవి. కాల్షియం లోపం వలన ఎముక మరియు దంతాల క్షయం అనేది ఏర్పడుతుంది. విటమిన్ బి వల్ల బెరీ వస్తుందన్నమాట. ఆహారంలోని అంశం మరియు దాని లోపం వలన కలిగే వ్యాధికి సంబంధించినవి అంటే కాల్షియం లోపం వల్ల ఎముక మరియు దంతాల క్షయం వస్తుంది. విటమిన్ బి1 వల్ల బెరీ వస్తుంది. పాలు పెరుగుగా మారటం శాశ్వతమైన మార్పు. పాలు అనేది పెరుగుగా మారటం అనేది ఏ రకమైన మార్పు? శాశ్వత